హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం చూడ్డానికి సన్నగానే ఉన్నా మన బెల్లీ ఫ్యాట్ మాత్రం మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. అందరితో చెప్పుకోలేము, అలా అని అది బయటికి కనిపించదు. కానీ కొవ్వంతా అక్కడే చేరుకుని ఉంటుంది. దీనికోసం ఏమీ చేయాలన్నా ఒకటికి 10 సార్లు ఆలోచిస్తాం. అటు హాస్పిటల్కి వెళ్ళలేక, ట్రీట్మెంట్లు చేయించుకోలేక, అలా అని డైట్ ని కంట్రోల్ చేసుకోలేక చాలా మంది సతమతమవుతూ ఉంటారు. కానీ ఈనాటి వీడియోలో ఇలా వ్యర్థమైన కొవ్వును, అదేనండి కొలెస్ట్రాల్ ని కరిగించడానికి అద్భుతంగా ఉపయోగపడే ఒక వంటింటి చిట్కా గురించి ఈనాటి వీడియోలో చూద్దాం. చాలా సింపుల్ గా ఇంట్లో ఉంటూనే మన ఒంట్లో వ్యర్థంగా పేరుకుపోయిన కొవ్వును మంచులా కరిగించుకునే అద్భుతమైన ఔషధగాని ఇది. అందువల్ల వీడియో స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. సింపుల్ గా మందులు వాడకుండా, ఎలాంటి ట్రీట్మెంట్లు తీసుకోకుండా మంచులా కొవ్వును కరిగించే అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ చాలానే ఉన్నాయి. వంటగదిలో ఒకసారి దృష్టి పెట్టామా చాలా రకాల రోగాలను నయం చేసుకోవచ్చు. అంతేకాదండి, అసలు మన ఒంట్లో కొలెస్ట్రాల్ పెరిగిన తర్వాత ఏం చేయాలి, ఏ విధంగా వీటిని కరిగించుకోవాలి అంటే కొన్ని విషయాలు మాత్రం ఒప్పుకుని తీరాల్సిన నిజాలు ఉంటాయి ఈ వీడియోలో. మీరు కూడా ఈ వీడియో ఫుల్ గా చూసిన తర్వాత మీ నిర్ణయాలు మార్చుకుని తీరతారు. మరి ఆ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. కొవ్వు ఆరోగ్యానికి మంచిది కాదని అనేక మంది భావిస్తారు. కానీ మన శరీరానికి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు కూడా చాలా అవసరం. నిజానికి కొవ్వు అనేది ఆహారంలో కనిపించే ఒక రకమైన సూక్ష్మ పోషకం. ఈ కొవ్వులు శరీరానికి శక్తిని అందించడంలో, ఆరోగ్యకరమైన చర్మానికి, జుట్టుకు సహాయపడతాయి. ఈ కొవ్వులు మెదడు పనితీరు, వాపు నియంత్రణ, రక్తం గడ్డగట్టడానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలను అందిస్తాయి. అయితే ఎలాంటి కొవ్వు పదార్థాలు తింటున్నారనే విషయం కూడా చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారాన్ని తినడం వల్ల ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు కూడా పుష్కలంగా అందుతాయి. కణాల పెరుగుదలకు, మెదడు ఆరోగ్యానికి, జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి కొవ్వులు చాలా అవసరం. అయితే ఇది పరిమితికి మించి ఉంటే అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కొవ్వు శరీరానికి ప్రధాన శక్తి వనరు. అవసరమైనప్పుడు ఉపయోగించుకోవడానికి శరీరం కొవ్వును శక్తిగా నిల్వ చేస్తుంది. విటమిన్ ఏ, డి, ఈ మరియు కే వంటి కొవ్వులో కరిగే విటమిన్లను శరీరం గ్రహించాలంటే కొవ్వు అవసరం. చర్మం కింద ఉండే కొవ్వు కణజాలం లోపలి అవయవాలను గాయాల నుండి, బయట ఉష్ణోగ్రతల నుండి కాపాడుతుంది. ముఖ్యంగా మంచి కొవ్వులు మెదడు పనితీరుకు, గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యం. అధికంగా కొవ్వు తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఊబకాయం వస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్లు పెరిగి రక్తనాళాలు కుంచించుకుపోవడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పొట్ట చుట్టూ ఉండే కొవ్వు వల్ల ఇన్సులిన్ నిరోధకత పెరిగి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. అధిక కొవ్వు కాలేయంలో పేరుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ వంటి వ్యాధులు వస్తాయి. శరీర బరువు పెరగడం వల్ల కీళ్లపై ఒత్తిడి పడి నొప్పులు మొదలవుతాయి. అధిక కొవ్వు వల్ల హార్మోన్ల పనితీరు దెబ్బతింటుంది. ఇది ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయొచ్చు. మన శరీరంలో అదనపు కొవ్వు పెరగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా నూనెలో ఎక్కువ కొవ్వుంటుంది, కాబట్టి వేయించిన ఆహారాన్ని తగ్గించండి. కానీ నూనె లేకుండా వంట చేయడం సాధ్యం కాదుగా, అందుకు రైస్ బ్రాండ్ ఆయిల్ ఎంచుకుంటే మంచిది. ఇందులో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ నూనెలో ఆరోగ్యకరమైన కొవ్వులుంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. ఆలివ్ నూనెలో ఆరోగ్యకరమైన కొవ్వులున్నాయని, అవి గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆలివ్ నూనెతో చేసిన ఆహారాన్ని తినడం వల్ల పలు రకాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. గుమ్మడికాయ గింజలు, చియా విత్తనాలు, అవిసె గింజలు వంటి విత్తనాల్లో బహుళ అసంతృప్త కొవ్వులుంటాయి. ఈ ఆహారాల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గిస్తాయి. అంతేకాకుండా ఈ విత్తనాల్లో విటమిన్ ఇ, ఐరన్, మెగ్నీషియం కూడా ఉంటాయి. వాల్నట్స్, బాదం వంటి నట్స్ లో విటమిన్ ఇ, అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. 2018 అధ్యయనం ప్రకారం గింజలు తినడం వల్ల హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. బాదం పప్పులు వంటి నట్స్ ను స్నాక్ గా తినొచ్చు. అయితే చాలా మంది వెల్లుల్లి తింటే కొలెస్ట్రాల్ కరిగిపోతుంది అని బలంగా నమ్ముతారు. అలాగే ప్రతిరోజు డైట్ లో ఏదో విధంగా తీసుకుంటూ ఉంటారు. కానీ ఎందుకు కొలెస్ట్రాల్ తగ్గడం లేదు?
వెల్లుల్లి శాతం తక్కువ, మనం తీసుకునే ఆహారాలు అంటే కొవ్వులు పెంచే ఆహారాల మోతాదు ఎక్కువ. ఉదాహరణకు మనమేదైనా సాయంత్రం వేళలో స్నాక్స్ లాగా నాన్ వెజ్ ఐటమ్స్ తినేటప్పుడు ఏదో అక్కడక్కడ వెల్లుల్లి తగలొచ్చు. కానీ మనం తిన్న స్నాక్ ఐటమ్ అంతా ఎంత ఫ్యాట్ ని ఫామ్ చేస్తుంది అనేది మర్చిపోతాం. ఇందులో వెల్లుల్లి ఉంది కదా, ఏదో విధంగా ఫ్యాట్ కరుగుతుంది అనుకునే అపోహలో ఉంటాం. అలా అస్సలు జరగదండి. ఎందుకంటే వెల్లుల్లి మోతాదు తక్కువ తీసుకుంటాం మనం ప్రతిరోజు. అలానే మరికొందరు ఉదయాన్నే పచ్చి వెల్లుల్లి తింటారు. ఆ తర్వాత ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా అంటే ఏమీ ఉండదు. వాళ్ళ దైనందిన జీవితంలో ఏం తినాలి అంటే అది తింటారు. దాంతో వెల్లుల్లి పనిచేయకుండా పోతుంది. కాబట్టి మనం ఒంట్లో ఉండే కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవాలి అంటే మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడం మాత్రమే. అది తింటే తగ్గుతుంది, ఇది తింటే తగ్గుతుంది అనే అపోహలు పక్కన పెట్టి మొదటిగా మన ఒంట్లో కొవ్వు ఎందుకు పెరుగుతుంది, ఏం తింటే పెరుగుతుంది, ఏది ఆఫ్ చేయాలి, ఏది మనకి ఇబ్బంది కలిగిస్తోంది, ఏది తింటే ఈ కొవ్వు కరిగిపోతుంది, ఏం తింటే ఒంట్లో కొవ్వు పేరుకోకుండా ఉంటుంది అనే అవగాహన తెలుసుకున్న తర్వాత అప్పుడు మీ డైట్ ని చేంజ్ చేసి చూడండి. ఆటోమేటిక్ గా ఇంట్లో ఉంటూనే ఈజీగా ఒంట్లో ఉండే వ్యర్థమైన కొవ్వును మంచులా కరిగించుకోవచ్చు. ఒకవేళ వెల్లుల్లితోనే మీ ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ కరిగించుకోవాలి అనుకుంటే గనక మీరు ఉదయాన్నే వెల్లుల్లిని పరగడుపున తినడం మంచిదే. అయితే ప్రతిరోజు మీరు ఏం తింటున్నారు అనే దాని మీద ఒక కన్నేసి ఉంచాలి. లైట్ ఫుడ్ తీసుకోవడం, తాజా ఆకుకూరలు, పళ్ళు తీసుకోవడం, తగినంత వాటర్ తాగడం, ఫ్రూట్స్ గానీ వెజిటబుల్స్ సలాడ్స్ గానీ తినడం, ఇటువంటి ఆరోగ్యవంతమైన డైట్ ని మెయింటైన్ చేస్తూ వెల్లుల్లిని మీ ఆహారంలో భాగం చేసుకుంటే ఖచ్చితంగా వెల్లుల్లి యొక్క ప్రయోజనాలు మీకు అందుతాయి. అలా కాకుండా ముందు చెప్పుకున్నట్టు చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. అంతేకాదండి, వెల్లుల్లి తీసుకుంటున్నాం పరగడుపున, ఫ్యాట్ ఇక మా బాడీలో తయారవ్వదు అనుకుని యథావిధిగా మీరు ప్యాకేజ్డ్ ఫుడ్, బేక్ చేసిన ఐటమ్స్, కూల్ డ్రింక్స్, డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్ ఇలాంటివన్నీ తీసుకున్నారో ఇక అంతే సంగతులు. ఫ్యాట్ అలా పెరుగుతూనే ఉంటుంది, వెల్లుల్లి దారి వెల్లుల్లిదే అవుతుంది. కాబట్టి డైట్ ని ఖచ్చితంగా మార్చి చూడాలి. మరి ఈ వీడియో మొదట్లో మనం చెప్పుకున్నాంగా వంటింటి చిట్కాని, తప్పకుండా వంటింటి చిట్కాలు కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. అదేంటి అంటే రాత్రిపూట ఒక స్పూన్ మెంతులు నానబెట్టి ఉదయాన్నే ఆ వాటర్ తాగితే మీ బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. అలాగే ఒంట్లో ఉండే వ్యర్థాలన్నీ పోతాయి. చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ ఈ డ్రింక్ అద్భుతం చేస్తుంది. అయితే మీరు ఏది చేసినా అంటే ఎలాంటి డైట్ చేస్తున్నా మొదటిగా మీ ఆహార నియమాల్లో ఖచ్చితంగా కొవ్వు పట్టని ఆహారాలు తీసుకోవాలి. ఇంకో సింపుల్ విషయం ఏంటంటే ఆకుకూరలు ఎక్కువ తీసుకోండి. తోటకూరని, పాలకూరని, చుక్కకూర మీకు ఏది అవైలబుల్ గా ఉంటే దాన్ని ప్రతిరోజు ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఉదయాన్నే మీ డైట్ ని మంచిగా ప్రారంభించండి. ఒక గ్లాసు మెంతు వాటర్, ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లలో తేనె వేసుకుని తాగడం, ఫ్రూట్ సలాడ్ గాని, వెజిటబుల్ సలాడ్ గాని, లేకపోతే రాగులతో చేసిన ఏదైనా ఒక మంచి పానీయం గాని ప్రిపేర్ చేసుకుని తాగండి. మీ పొట్ట చల్లగా ఉండడం మాత్రమే కాదు, ఒంట్లో కొవ్వు కూడా ఆటోమేటిక్ గా కరిగిపోతుంది. కొత్తగా కొవ్వు కూడా పేరుకోదు. ఖాళీ కడుపుతో మెంతి నీరు తాగడం వల్ల శరీర జీవక్రియ రేటు పెరుగుతుంది. ఇది కొవ్వును వేగంగా కరిగించడానికి సాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటే శరీరంలో కొవ్వు పేరుకోవడం తగ్గుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను శుభ్రపరిచి గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించి బరువు తగ్గడాన్ని సులభతరం చేస్తుంది. తప్పకుండా మీ డైట్ నైతే చేంజ్ చేసి చూడండి. అద్భుతమే జరుగుతుంది మీ బాడీలో. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.